మాట్లాడుతున్న మనకు అర్థం కాదు. మొదకై కూడా అట్లనే గట్టిగా మాట్లాడేస్తుందంట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఇక్కడ 10వ వచనం చూద్దాం. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని సేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునద్దకు ప్రవేశించటకు నేను పిలువబడలేదని చెప్పమనేను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలిపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి ఏమంటుండు? రాజనగరిలో ఉన్నంత మాత్రాన నాకు కష్టం లేదు, నాకు బాధ లేదు, నాకు ఇబ్బంది లేదు, అసలు నేను ఏమీ కూడా పట్టదు నాకు అంటే అది కుదరదట. దేవుడికి స్తోత్రం. ఆయన చక్కగా చెప్తాడు, రాజనగరిలో ఉన్నంత మాత్రాన నువ్వేమన్నా తప్పించుకోగలుగుతావా? ఎక్కడ లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 15వ వచనం చూద్దాం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను నీవు పోయి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నీవు పోయి శోషణ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి, అంటే మనలాగా ఇట్లా కూడుకోవడం. దేవుడికి స్తోత్రం. సమాజ మందిరం అంటే మనలాగా కూడుకోవడం. నా నిమిత్తము, ఎవరి నిమిత్తం అంట? దేవుడికి స్తోత్రం. చెప్పండి. నా నిమిత్తం ప్రార్థన ఉపవాసం, నా కుటుంబం కోసం ప్రార్థన ఉపవాసం చాలా ముఖ్యం. ఇంట్లో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు అంటే, ఇంట్లో ఉపవాసం చేసే వాళ్ళు ఉన్నారు అంటే అది కోట్ల సంపద కంటే కూడా చాలా వాల్యూ. అది చాలా విలువైంది. ఉపవాసం చేయడం కానీ ప్రార్థన చేయడం కానీ అది ఎవ్వరు దొంగలించలేదు సొమ్ము. మన దగ్గర నుంచి పైసలు ఉంటే 10 సార్లు చూస్తాం ఉన్నాయా లేవని. ఇది ఎవరు దొంగలించారు, మన దగ్గరే భద్రంగా పెట్టారు. దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను నీవు పోయి శోషణ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. దేవునికి స్తోత్రం. ఏమంటుంది? 3 దినాలు అన్నపానాలు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజునద్దకు ప్రవేశించదను, నేను నశించదను. అటువంటి మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించెను. దేవుడికి మహిమ కలుగును గాక. జరిగించిన తర్వాత ఆ ఉపవాస ప్రార్థన తరం ఎస్తేరుకు ఒక మంచి ఆలోచన వచ్చి రాజుతో విందుకు సమ్మతి. దేవుడికి స్తోత్రం. 5వ అధ్యాయం